సో మనం చూసుకున్నట్లయితే స్థానిక పౌరులు ముగ్గురు పిల్లలున్న నిబంధన తొలగింపు. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఇలా రాష్ట్రంలో అన్ని స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో ముగ్గురు సంతానం ఉంటే ఎన్నికల పోటీకి అర్హులు కాదనే నిబంధన రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు అయితే జారీ చేయబోతుంది. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. పాత చట్టం ఏం చెప్తుందంటే పంచాయతీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థికి గతంలో ముగ్గురు పిల్లలున్న విషయంలో అనర్హతకు అయితే సంబంధించిన చట్టం 1994 మే 30 తేదీ నుంచి అమల్లోకి అయితే వచ్చింది. ఆ చట్టానికి ముందు ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల పోటీకి అర్హులవుతారని చెప్పి స్పష్టం చేసింది. చట్టం అమల్లోకి వచ్చిన ఒక సంవత్సరం లాగానే 1995 మే 29లోగా మూడో బిడ్డ పుట్టిన అనర్హులు కాకుండా కూడా మినహాయింపు అయితే ఇచ్చిందనమాట. అయితే ఆ తర్వాత అంటే 1995 మే 30 తర్వాత పుట్టిన పిల్లలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. దత్తత తీసుకున్న పిల్లలతో సహా ఇద్దరికి మించుకున్నట్లు ఉండాలని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఆ మినహాయింపునైతే రద్దు చేయాలని చెప్పేసి ఆ నిబంధన అయితే రద్దు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ప్రజెంట్ తెలంగాణలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నిబంధన తొలగించి అందరికీ అవకాశం కల్పించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.